స్వయంగా నేను వెళ్ళి ఈ లోకంలోని నిజానిజాలు తెలుసుకుంటే గాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకుని మళ్ళీ ఒకసారి లోకం చూసి రావటానికి కొండ దిగి బయల్దేరతాడు సాధువు. జీవితమంటే పూర్తిగా వైరాగ్యం కలిగిన ఆ సాధువు దండము కమండలము చేతపుచ్చుకుని కొంత దూరం సాగేసరికి ఆ మార్గ మధ్యలో అతనికి ఒక ముద్దులొలికే బాలుడు ఎదురుపడతాడు. అతన్ని చూసి సాధువు మనసులో ఇలా అనుకుంటాడు, ఆహా, ఏమిటి ఈ బాలుడి దివ్య స్వరూపం నన్ను మయమరపిస్తోంది. ఇతను ఎంత అందంగా ఉన్నాడు అని తనని దాటుకు వెళ్ళిపోతున్న అతన్ని ఇలా పిలుస్తాడు. బాలకా, ఓ బాలకా, నిన్నేనయ్యా. అసలు ఎవరు నువ్వు? ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు? అని అనగానే ఆ బాలుడు ఆగి ఆ సాధువు వంక ప్రసన్నవదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, ఓ, నన్నేనా పిలిచింది? నా పేరు కృష్ణ. నేను ఈ పక్కనే ఉన్న శ్రీపురానికి వెళ్తున్నాను. మీరు ఎక్కడికి పోవాలో చెప్పండి, మీకు నేను దారి చూపిస్తాను. అలాగా, నేను కూడా అదే శ్రీపురానికి వెళుతున్నాను నాయనా. మధ్యలో దారి తప్పాను. అయితే మనిద్దరం కలిసి ఆ ఊరికి వెళదాం. నాకు దారి చూపిస్తావా? తప్పకుండా. ఎలాగూ మనిద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్ళమే కదా. రండి, అటువైపు కాదు, ఇటు వెళ్దాం అని అంటాడు కృష్ణ.